మహాభారతం 65వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో ధర్మరాజు మయసభ ప్రవేశం చేస్తాడు. అక్కడికి నారదుడు వస్తాడు. అతను ధర్మరాజును రాజనీతికి సంబంధించిన అనేక ప్రశ్నలు వేస్తాడు. ఆ సందర్భంగా పాండవుల తండ్రి పాండురాజు యమసభలో ఉన్నాడని తెలుసుకుంటాడు ధర్మరాజు. తన తండ్రి ఏం పాపం చేశాడని నరకంలో ఉన్నాడు, హరిశ్చంద్ర మహారాజు ఏం పుణ్యం చేశాడని స్వర్గంలో ఉన్నాడో చెప్పమని అడుగుతాడు. నారదుడు ఆ వివరం చెప్పడం ప్రారంభిస్తాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సరే, మీ తండ్రి యమలోకంలో ఉన్నాడెందుకు అని నీ బాధను నేను అర్థం చేసుకోగలను. అలాగే హరిశ్చంద్రుని కథ వినాలన్నా నీ ఆసక్తిని కూడా అర్థం చేసుకోగలను. కాబట్టి చెప్తా విను అని హరిశ్చంద్ర చరిత్రను చెప్పటం మొదలుపెట్టాడు. త్రిశంకు అను మహారాజు కొడుకు హరిశ్చంద్రుడు. ఆయన అయోధ్య పట్టణానికి రాజు, సూర్యవంశం వాడు. ఈయన మహావీరుడు. జంబూద్వీపము, ప్లక్షద్వీపము, శాల్మల ద్వీపము, కుశద్వీపము, క్రౌంచ ద్వీపము, శాఖ ద్వీపము, పుష్కర ద్వీపము అనే 7 ద్వీపములను గెలిచి సామంతులుగా మార్చుకున్నాడు. యాగాలలోకెల్లా గొప్ప యాగం రాజసూయ యాగం చేశాడు. ఎవరూ ఇవ్వనంత గౌరవం, ఎవరూ చేయనంత దానం ప్రజలకు తాను చేశాడు. ఇతను లోకాలన్నింటిలోనూ తేజస్సుతోనూ ధర్మంతోనూ వెలుగుతాడు అని ప్రజలు ఆశీర్వదించారు. ధర్మరాజా, హరిశ్చంద్రునికి దేవేంద్ర సభలో స్థానం రాజసూయ యాగం చేయటం వల్ల వచ్చింది. ధర్మరాజా, అసలు నేను ఇక్కడికి నీ మాయా గృహానికి వచ్చిన కారణం ఏమిటో తెలుసా? యమసదనంలో ఉన్న మీ నాన్నగారు కోరినందువల్లే వచ్చాను. రాజసూయ యాగం చేసిన వారంతా అలా ఇంద్రలోకం వెళ్లి గొప్ప గౌరవం పొందుతున్నారు. రాజసూయ యాగం చేయనందువల్ల నేను నా పితృదేవతలు ఇక్కడే ఉండిపోతున్నాము. నాకు అతి పరాక్రమవంతులైన 5 కుమారులు ఉన్నారు. మీరు వెళ్ళి వారికి చెప్పండి రాజసూయ యాగం చేయమని. వారు చేయగలరు. దానివల్ల నేను నా పితృ సమూహం దేవలోకం వెళ్ళిపోతాము అని నాకు చెప్పాడు. అదిగో అందువల్ల నేను నీ వద్దకు వచ్చాను అని చెప్పి కొంచెం సేపు ఆగి తిరిగి తనే, ఇది మీ తండ్రి కోరిక కాదు, ఆజ్ఞ. ఇది మీరు పుత్రులుగా పాటించవలసి ఉంటుంది. కాని రాజసూయ యాగం సులభమైంది కాదు. నీ రాజ్యానికి 4 వైపులా ఉన్నట్టి రాజ్యాలన్నింటినీ గెలవాలి. మరోవైపు బ్రహ్మ రాక్షసులు యాగం ఆపటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అన్ని సానుకూలం చేసుకుని యాగం గాని పూర్తి చేశారనుకో, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? లక్షలాది జనం చనిపోయే భయంకర యుద్ధం వస్తుంది అని చెప్పి ధర్మరాజు తదితరులను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ధర్మరాజు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. రాజసూయ యాగం చేస్తే యమలోకంలో ఉన్న తమ పితృదేవతలు దేవలోకం వెళతారు. ఇక తన రాజ్యం కూడా సుభిక్షం అవుతుంది. ప్రజల కష్టాలు తొలగిపోతాయి. కాని భీకర యుద్ధం వచ్చి ప్రజానాశనం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎలా? ఏం నిర్ణయం తీసుకోవాలి? ఆలోచనలో పడ్డాడు. ధర్మరాజు ఆలోచనను గ్రహించిన ఆయన పురోహితుడు దౌమ్యుడు మరికొంతమంది అంతరింగికులు వచ్చి, ధర్మరాజా, నీవు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించటం అవసరం లేదు. నీవు రాజసూయ యాగం చేయగల సమర్థుడివైన రాజువు. నీకు అరివీర భయంకరులైన 4 తమ్ముళ్ళు ఉన్నారు. ప్రజానాశనం అంటావా? ప్రజలను హింసించే రాజుల్ని తొలగించటం ప్రజల మేలు కొరకే కదా. దానికి యుద్ధం అనివార్యం కదా. యుద్ధం అన్నాక ప్రజానాశనం కూడా అనివార్యం కదా. అందుకని రాజువైన నీవు యుద్ధంలో నశించే ప్రజలను గురించి ఆలోచించటం మాని రాజ్యానికంతటికీ మేలు కలిగించి నీ పితృదేవతలకు తృప్తి కలిగించు అని ధర్మరాజుకు నచ్చచెప్పారు. వారి మాటలతో ధర్మరాజు రాజసూయ యాగం చేయటానికి నిశ్చయించుకున్నాడు. అతని తమ్ముళ్ళు భీమ, అర్జున, నకుల, సహదేవులు కూడా ఆయన నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించారు. కాని ఇంత మహాయాగమైన రాజసూయ యాగం నిర్వహించటం ఎవరు ముందుండి చేయగలరు అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు ధర్మరాజు, ఆయన తమ్ముళ్ళు, దీనిని నిర్వహించడానికి శ్రీకృష్ణుని కంటే మించి ఎవరుంటారు? ఆయన నేలకు దిగివచ్చిన మహావిష్ణువు స్వరూపము. దీనిని ఆయన చేతనే నిర్వహింపచేద్దాం అని అనుకున్నారు. వెంటనే సేవకులను పిలిచి వేగంగా వాయువేగ మనోవేగంతో ప్రయాణం చేయగల గుర్రాలను కట్టిన రథాలు సిద్ధం చేయించి విషయం చెప్పి సగౌరవంగా తీసుకురమ్మని పంపించారు. తనను ఆహ్వానించడానికి వచ్చిన సేవకులను, రథాలను చూసి శ్రీకృష్ణుడు చాలా సంతోషించాడు. తన మేనత్త, పృథుకుమారులు
రాజసూయ యాగం చేయబోతున్నందుకు. ఇక వెంటనే శ్రీకృష్ణుడు ద్వారక నుండి బయలుదేరి మార్గ మధ్యమంలో ఎక్కడ కాస్త కూడా ఆగకుండా ఇంద్రప్రస్థం చేరుకున్నాడు. గౌరవంతో కుంతీదేవికి ధర్మరాజుకి నమస్కరించాడు. తనని చూసి వినయంతో నమస్కరించి నిలబడి ఉన్న అర్జున, నకుల, సహదేవులను చూసి ముందుగా అర్జునుడిని కౌగిలించుకొని ఆ తరువాత నకుల, సహదేవులను ప్రేమతో కౌగిలించుకొని ఆది వరాహావతారమప్పుడు భూమిని తన కోరలతో పైకెత్తినట్టు వారిని పైకి ఎత్తి దింపాడు. వారు వినయంగా సంతోషంగా నవ్వి ఆయనకు పాదాభివందనం చేశారు. ఆ తరువాత అంతా స్థిమితపడ్డాక నారద మహర్షికి మా నాన్నంటే ప్రేమ ఉండి చెప్పాడో లేక నేను రాజసూయ యాగం చేయగల సమర్థుడిని అని చెప్పాడో గాని రాజసూయ యాగం చేయించమని చెప్పాడు. మా వాళ్ళంతా కూడా రాజసూయ యాగం జరిపించమని చెప్తున్నారు. నేను కూడా అందుకు అంగీకరించాను. ఇక నీ ఆజ్ఞ కొరకు వేచి చూస్తున్నాము అన్నాడు ధర్మరాజు. దానికి శ్రీకృష్ణుడు, రాజసూయ యాగం చేయటానికి నిన్ను మించిన రాజు ఎవరు ఈ లోకంలో? కాని రాజసూయ యాగానికి నా ఉద్దేశంలో ఒకే ఒక్కడు అడ్డుపడతాడు. అతడు జరాసంధుడు. నీకు జరాసంధుని గురించి తెలియదేమో, నేను చెప్తాను విను. త్రేతాయుగంలో పరశురాముడు భూమిపైన ఉన్న రాజులను అందరినీ చంపివేసి ఆ తరువాత రాజవంశాలే లేకుండా చేశాడు. ఆ అంతలా చేసిన ఐలవంశం, ఇక్ష్వాకు వంశాలు మాత్రం మిగిలిపోయాయి. అలా మిగిలిన ఆ 2 వంశాల వల్ల కాలక్రమంలో 121 వంశాలు పుట్టాయి. ఆ క్రమంలో యయాతి, భోజ వంశాల వల్ల మరో 14 వంశాలు ఏర్పడ్డాయి. ఇవీ కాక ఇంకా అనేక మంది మాది రాజవంశం అని చెప్పుకుంటారు. కాని కిరీటం ధరించడానికి అర్హత కలిగిన వారు మాత్రం వారు కాదు. ఇలాంటి రాజవంశాలన్నింటినీ ఒకే ఒక్కడు జయించాడు. అతడే జరాసంధుడు. అతడు అంతటి అసహాయ సూర్యుడు. అతని శూరత్వానికి బలాన్నిచ్చే వారెవరో కూడా చెప్తాను విను అంటూ చేది రాజ్యానికి రాజు శిశుపాలుడు గొప్ప వీరుడు. ఇతను జరాసంధునికి సర్వసేనానిగా ఉంటాడు. హంసడిపుకులు అను సోదరులు జరాసంధుని కోసం పోరాడుతారు. వీరు అసలు పేర్లు కౌశికుడు, చిత్రసేనుడు. మాయా యుద్ధంలో నేర్పరులు, మహావీరులు. జరాసంధుని 2 భుజాల లాంటి వారు. ఈ హంసడిపుకులు సాల్వదేశపు రాజు బ్రహ్మదత్తుడి కుమారులు. పరశురాముని వద్ద అస్త్ర విద్యలు నేర్చుకున్నారు. వీరికి జనార్దనుడు అని ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. ఈ జనార్దనుడు వారి తరపున నా వద్దకు రాయబారం వచ్చినవాడే. ఈ ముగ్గురు ఒకేసారి పెళ్లి చేసుకున్నారు. వీరు పరమశివునికై తపస్సు చేసి ఎలాంటి అస్త్రాలతోనూ చావు లేకుండా వరం పొందారు. రుద్ర, మహేశ్వర అస్త్రాలను పొందారు. బ్రహ్మశాస్త్రాన్ని, 2 సేవకులను కూడా పొందారు. ఒకసారి దుర్వాసమునిని అవమానించి విష్ణువు చేతిలో చస్తారని శాపం పొందారు. ఇక పడమటి వైపున భగదత్తుడు ఉంటాడు. బలమైన రాజ్యాధిపతి జరాసంధునికి భయపడి అతని వైపు ఉంటున్నాడు గాని ఇతను నీ తండ్రికి స్నేహితుడే. మరో గొప్ప చేదిరాజు పురుషోత్తముడు, అంగ, వంగ దేశాధినేతలు కూడా జరాసంధుని పక్షమే. పునర్రక వాసుదేవుడని నా పేరు పెట్టుకొని తానే వాసుదేవుణ్ణని చెప్పుకుంటూ తిరుగుతున్న పునర్రక వాసుదేవుడు కూడా జరాసంధుని పక్షమే. పురుదిత్తుడు, సాల్వేయుడు, సంకర్షణుడు, మనోదత్తుడు, పురోజిత్తు, నకుల, సూపహితులు, కలబ, కరుషులు అనే తూర్పు దక్షిణ దేశాల రాజులు కూడా జరాసంధుని వైపే పోరాడేవారు. ఇక ఉత్తరం వైపున ఉండే రాజులు 10 రాజ్యాలు జరాసంధుని భయానికి పారిపోయారు. అలా పారిపోయిన వారు 18 రాజవంశముల వారు. వారు పాంచాల, సూరసేన, కళింగ, పుష్కర, పులింద, మత్స్య దేశాల రాజులు. వీరాది వీరుడు, పరమ క్రూరుడు కంసుడు జరాసంధునికి అల్లుడు. అతడు నా తల్లిదండ్రులను కిరాతకంగా హింసించాడు. నన్ను చంపడానికి ఎన్నో పథకాలు వేశాడు. కాని నేను అతన్ని చంపివేశాను. కాని కంసుని భార్య వెళ్లి తన తండ్రి జరాసంధునికి చెప్పుకుంది. ఆ నీచుడు జరాసంధుడు నాపై అనేకసార్లు హంసడిపుకులతో కలిసి దాడి చేశాడు. మేము యదువు, వృష్టి, భోజ, అందక రాజ్యాలతో 18,000 మంది రతికులతో కలిసి పోరాడాము. ఎంత పోరాడినా మాకు విజయం దక్కలేదు. అప్పుడు మేము ఒక ఉపాయం చేశాము. అది ఏమిటంటే హంసుడు యుద్ధంలో చనిపోయాడని ఒక అబద్ధం లిబకుడికి చేరవేశాము. తన అన్న మరణవార్తను తట్టుకోలేని లిబకుడు నీటిలో మునిగి ప్రాణాలు తీసుకున్నాడు. లిబకుని మరణవార్త విని హంసుడు కూడా తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. దీనితో జరాసంధుడు యుద్ధం మాని వెనక్కి వెళ్లిపోయాడు. మేం కూడా మాటి మాటికి యుద్ధాలు చేయటంతో విసిగి ద్వారకను వదిలిపెట్టి
కుంసస్థల అను రైవకాద్రి పైన పెద్ద కోటను కట్టుకొని ఉంటున్నాము. రైవకాద్రి కోటలో ఉన్నప్పటి నుండి నీ బలం కూడా మాకు అండగా ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇంకొకటి, ఈ జరాసంధుడు లోకమంతటి నుండి అనేక మంది రాజులను పట్టి బంధించి తెచ్చి రోజుకు ఒకరిని చొప్పున భైరవునికి బలి ఇస్తున్నాడు. ధర్మరాజా, నీవు గాని ఈ జరాసంధుని చంపితే నీ రాజ్యం వైపు కన్నెత్తి చూడగలవాడెవ్వడు ఈ లోకంలో ఉండడు. నీ రాజసూయ యాగాన్ని అడ్డుకునేవాడు కూడా ఎవ్వడూ ఉండడు. ఏ విఘ్నము లేకుండా జరుగుతుంది. ధర్మరాజా, జరాసంధుడు ఎంత గొప్ప పరాక్రమవంతుడైనా అతడు తప్పుడు పనులు చేస్తూ చెడు మార్గంలో నడుస్తూ ధర్మం తప్పాడు. కాబట్టి అతడు నశించక తప్పదు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అక్కడే ఉండి అంతా వింటున్న భీమసేనుడు అన్నను ఉత్సాహపరిచేందుకు, అన్న, బలహీనులను పెరికవాళ్లను ఎదుర్కొని గెలవటం వీరుని లక్షణం కాదు. బలవంతుణ్ణి ఎదురించి గెలవగలవాడే మహావీరుడు. ఎంత బలవంతుడైనా ప్రయత్నం చేయకుండా గెలవడు. ఎంత బలహీనుడైనా ప్రయత్నం చేస్తూ ఉంటే గెలుస్తాడు. శ్రీకృష్ణుడు తమ్ముడు అర్జునుడు నా పక్కన ఉంటే చాలు, ఆ జరాసంతుణ్ణి దారుణంగా గుద్ది చంపేసి నా పరాక్రమాన్ని లోకానికి తెలిసేలా చేస్తాను. నువ్వు మాకు అనుజ్ఞను ఇవ్వు అని అన్నాడు. భీముడు అలా మాట్లాడాక అర్జునుడు కూడా, అన్నా, ఈ గాంధీవం, ఈ తూణీరం ఉత్త అలంకారంలాగా భుజాన ధరించుకొని తిరగటం యుద్ధవీరుని లక్షణం కాదు గదా. నీవు సరే అంటే చాలు, ఈ అస్త్రాల పదును ఎంతో, నా పరాక్రమం ఎంతో తెలియజేస్తాను అని అన్నాడు. భీముడు మళ్లీ కలిగించుకొని, అదీగాక ఆ జరాసంధుడు పాపం అందరు రాజకుమారులను చెరపట్టి ప్రాణాలు తీస్తున్నాడు. వారిని విడిపిస్తే అధర్మాన్ని తెగేసి ధర్మాన్ని రక్షించిన కీర్తి మనకు దక్కుతుంది అని అన్నాడు. భీమార్జునుల మాటలకు శ్రీకృష్ణుడు సంతోషించి, ధర్మరాజా, నీ తమ్ముళ్ళు బుద్ధిమంతులు, పరాక్రమవంతులు, ధర్మాత్ములు. ఎక్కడ ఈ మూడు ఉంటాయో అవి వరలో దూరిన కత్తుల్లా ఉండవు, పైకెత్తిన కరవాలంలా ఉంటాయి. మేం ముగ్గురం వెళ్లి జరాసంధుణ్ణి చంపి గెలిచి వస్తాం అని అన్నాడు. దానికి ధర్మరాజు, జీవుని లోపల ఉండే జీవం తాను ఈ జీవుణ్ణి వదిలి ఎప్పుడో ఓసారి వెళ్లిపోతానని ఎన్నటికీ అనుకోదు. అక్కడే స్థిరంగా ఉంటాను అనుకుంటుంది. కాని ఓ రోజు ఖచ్చితంగా వెళ్లిపోతుంది. ఈ జరాసంధుడు కూడా అత్యంత రహస్య స్థావరంలో ఉండి చుట్టూ ఎన్నో రక్షణ వలయాలను నిర్మించుకొని నన్నెవరూ గెలవలేరు అని అనుకుంటున్నాడు. కాని కృష్ణ, నువ్వు వెళ్ళలేని రహస్య స్థావరం ఎక్కడ ఉంటుంది? నీవు పరమాత్ముడివి. కాని కృష్ణ, ఈ జరాసంధుడికి ఇంత బలం ఏమిటి? ఇంత క్రూరత్వం ఏమిటి? అసలు ఇతని కథ ఏమిటి? చెప్పవా అని అడిగాడు. శ్రీకృష్ణుడు జరాసంధుని కథను చెప్పటం మొదలుపెట్టాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.